హలో మిడిల్ క్లాస్, వెల్కమ్ టు రోషన్ రియాలిటీ ట్రెండ్స్. బీఆర్ఎస్ గవర్నమెంట్ సెకండ్ టర్మ్లో బాగా వినపడిన పేరు షాద్ నగర్. ఈ షాద్ నగర్ అన్న పేరుని ఎంతగా హైలైట్ చేశారంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి జనాలు బస్సులు కట్టించుకునే మరీ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. అసలు ఎందుకని ఈ షాద్ నగర్ ఎంతగా హైలైట్ చేశారు, ఆల్రెడీ ఇక్కడ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, రీసేల్స్ అవుతున్నాయా లేదా, ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, షాద్ నగర్ అనేది జస్ట్ హైపా ఆర్ ఇస్ దేర్ ఎనీ రియాలిటీ, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్ట్రైట్ అవే వై షాద్ నగర్, అసలు షాద్ నగర్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఇదే ప్రశ్న ఇక్కడ వెంచర్లు వేసిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవన్నీ మీరు కూడా వినే ఉంటారు. ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, కన్హా శాంతివనం, సింబయోసిస్ యూనివర్సిటీ, నాట్కో ఫార్మా, ఎంఎస్ఎన్ ఫార్మా, పిఎన్జీ, అమెజాన్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, పోలేపల్లి సేజ్, రాజాపూరి సేజ్ అండ్ మై హోమ్ రామేశ్వరరావు గారికి ఈ హైవేలో 3000 నుంచి 5000 ఏకర్స్ ఉన్నాయని, ఇక్కడ ఎక్స్పెన్సివ్ విల్లా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయని ఇది కూడా చెప్పేవాళ్ళు. బట్ ఇవే మేజర్ థింగ్స్ ఇన్వెస్ట్ చేయడానికి అంటే కావు. ఆఫ్ కోర్స్ వాటి స్థాయిలో కొంత ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు. బట్ రియాలిటీగా మాట్లాడుకుంటే షాద్ నగర్కి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎందుకు తీసుకొచ్చారో నేను చెప్తా వినండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫస్ట్ టర్మ్లో వెస్ట్ హైదరాబాద్ రియల్ బిజినెస్ని ఒక రేంజ్కి తీసుకెళ్లిపోయారు. ఆఫ్ కోర్స్ ఈవెన్ సెకండ్ టర్మ్లో కూడా ఈ గోల్డెన్ ట్రయాంగిల్, మోకిలా, కోకాపేట ఇవన్నీ కూడా చాలా రేట్లు పెరిగిపోయినాయి. ఈ వెస్ట్ హైదరాబాద్లో బాగా బిజినెస్ చేసిన ఏరియాని ఒక బౌండరీగా చూస్తే అటు పటాన్చేరు ముంబై హైవే ఉంది కదా, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుంచి దాదాపుగా సంగారెడ్డి, సదాశివపేట వరకు వెళ్ళిపోయింది. ఇటు కోకాపేట్, నార్సింగ్ ఎగ్జిట్ నుంచి మోకిలా దాటి శంకర్పల్లి, మోమిన్పేట వరకు వెళ్ళిపోయింది. అంటే మీరు చూస్తే ఔటర్ దాటి దాదాపుగా 50 కిలోమీటర్స్ వరకు బిజినెస్ చేశారు. ఇటు సైడ్ ఔటర్కి దగ్గరకు ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అనుకున్నప్పుడు కనపడిందే బెంగళూరు హైవే. మరి వెస్ట్ హైదరాబాద్ నుంచి అటు మేడ్చల్, నిజామాబాద్ హైవేకి మార్కెట్ వెళ్లకుండా ఇటు సౌత్ బెంగళూరు హైవేకి రావడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ వెస్ట్ హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట మోర్ క్లోజర్ టు సౌత్ సైడ్, ఇదొక రీజన్ అయితే రెండో రీజన్ వచ్చేసి ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ కూడా సౌత్ సైడ్ ఉండడం వల్ల పొలిటీషియన్స్ కూడా ఇటు సైడ్ బాగా ఫోకస్ చేశారు. ఇక్కడే ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నారు. సౌత్ సైడ్ అంటే మేజర్గా మనకి 2 హైవేస్ ఉంటాయి. ఒకటి బెంగళూరు హైవే, రెండోది శ్రీశైలం హైవే. ఈ వీడియోలో షాద్ నగర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బెంగళూరు హైవే గురించి మాట్లాడదాం. బెంగళూరు హైవే అంటే ఔటర్ ఎగ్జిట్ నెంబర్ 16, తర్వాత కొత్తూరు వస్తుంది, దాని తర్వాత షాద్ నగర్ వస్తుంది. అంటే షాద్ నగర్ అనేది ఔటర్ నుంచి దాదాపుగా 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ హైవేలో ఉన్న ఎగ్జిట్ ఫేమస్ అవలా, ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న కొత్తూరు ఫేమస్ అవలా, 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న షాద్ నగర్ని మాత్రం ఫేమస్ చేశారు. దీనికి రీజన్ తెలియాలంటే హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ 2031 చూస్తే మీకు అర్థమైపోతుంది. వెస్ట్ సైడ్ బాగా పెరిగిన బౌండరీస్ నుంచి చూస్తే అంటే ఔటర్ దాటి కోకాపేట్ టువర్డ్స్ సౌత్ సైడ్ ఎగ్జిట్ నెంబర్ 16, ఎగ్జిట్ నెంబర్ 15 వరకు కూడా 111 జీవో ఉంది. అందుకే ఈ స్పేస్ అంతా కూడా రెసిడెన్షియల్గా, కమర్షియల్గా పెరగడానికి అవకాశం లేకుండా పోయింది. 111 జీవో గురించి చాలా మందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళకి కూడా షార్ట్గా చెప్పేస్తాను. ఈ 111 జీవో పరిధిలో ఉన్న ఉస్మాన్ సాగర్ లేక్, హిమాయత్ సాగర్ లేక్ని ప్రిజర్వ్ చేయడానికి పెట్టిన జోన్ బయో కన్జర్వేషన్ జోన్. ఈ జోన్లో ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీస్ చేయడానికి వీల్లేదు, రెసిడెన్షియల్గా సెటిల్ అవ్వడానికి కూడా వీల్లేదు. అండ్ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా లిమిటేషన్స్ ఉంటాయి. బట్ ఇల్లీగల్గా చాలా మంది ఇల్లు కట్టుకున్నారు. ఈ జోన్ అంతా కూడా ఔటర్కి అవుట్ సైడ్ ఉండడం వల్ల హైడ్రా ఇంకా ఎంటర్ అవ్వలేదు. ప్రెసెంట్ హైడ్రా ఈ ఔటర్ రింగ్ రోడ్ బౌండరీగానే వర్క్ చేస్తుంది. అండ్ ఈ 111 జీవో తీసేయడానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలోనే అడుగులు పడినాయి. బట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కేసులు వేయడం వల్ల ఇట్ ఈస్ స్టిల్ ఆన్. సో ఈ మ్యాటర్ పక్కన పెట్టేస్తే వెస్ట్ హైదరాబాద్లో పెరిగిపోయిన రేట్స్ బెంగళూరు హైవే వరకు పెరగకపోవడానికి కారణం 111 జీవో. ఈ 111 జీవో బెంగళూరు హైవేలో దాదాపుగా 11 కిలోమీటర్స్ వరకు ఉంటుంది, అంటే తిమ్మాపూర్ వరకు ఉంటుంది. ఇదంతా కూడా బయో కన్జర్వేషన్ జోనే. దీని తర్వాత కొత్తూరు వస్తుంది. కొత్తూరు ఏంటంటే కొంత ఇండస్ట్రియల్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న ఏరియా. రియల్ ఎస్టేట్లో దీన్ని కూడా పాజిటివ్గా చెప్పినా సరే రెసిడెన్షియల్గా ఇది కొంత నెగిటివ్ ఆస్పెక్టే. ఇంకా కొత్తూరు తర్వాత నెక్స్ట్ వచ్చేది మేజర్గా షాద్ నగర్, ప్యూర్ రెసిడెన్షియల్ ఏరియా. 53 కిలోమీటర్స్ టు గచ్చిబౌలి, 37 కిలోమీటర్స్ టు ఎయిర్పోర్ట్ అండ్ 30 కిలోమీటర్స్ టు ఔటర్ రింగ్ రోడ్. మోర్ ఓవర్ రేట్స్ ఇంకా తక్కువలోనే ఉండేవి, బోత్ ఏకర్స్ అండ్ స్క్వేర్ యార్డ్స్. నేను చెప్పేది 5 years బ్యాక్. అందుకని షాద్ నగర్ ఇన్వెస్టర్స్ పాలిటీ స్వర్గధామంగా మారింది. విపరీతంగా వెళ్ళి ఇన్వెస్ట్ చేశారు. సో ఇది రియల్ రీజన్ వై షాద్ నగర్ అంటే. బట్ ఇవన్నీ ఎవరు చెప్పరు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అంటారు, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. అండ్ ఇంకా ప్రెసెంట్ సినారియో చూస్తే ఓవరాల్ హైదరాబాద్ మార్కెట్ అంతా కూడా కొంత డల్ అయింది. ఈవెన్ బెంగళూరు హైవేది కూడా. ఈ మార్కెట్ అంతా కూడా కొంత శ్రీశైలం హైవే సైడ్ షిఫ్ట్ అవుతుంది. దీనికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్, ఎయిర్పోర్ట్ రిలేటెడ్గా సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళందరికీ కూడా బెంగళూరు హైవే సైడ్ ఆప్షన్ లేకుండా పోయింది. ఎందుకంటే 111 జీవో ఉంది. వీళ్ళంతా కూడా శ్రీశైలం హైవే సైడ్ సెటిల్ అవుతున్నారు, అంటే తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర. అండ్ ఇంకా సెకండ్, బెంగళూరు హైవే సైడ్ గవర్నమెంట్కి పెద్దగా ల్యాండ్ లేకపోవడం. ఈ ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా శ్రీశైలం హైవే సైడ్ ఉంది. సో అనౌన్స్మెంట్స్ అన్ని కూడా ఇటు సైడే వస్తున్నాయి. శ్రీశైలం హైవే సైడ్ ఏం జరుగుతుందో, దాని ఫ్యూచర్ ఏంటో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో అది ఇందులో ఇంక్లూడ్ చేయదలుచుకోవట్లా. మరి ఇప్పుడు షాద్ నగర్ పరిస్థితి ఏంటంటే హైప్ చేయక ముందు 10,000 ఆర్ బిలో 10,000 per yard ఉన్న రేట్స్ అన్ని కూడా హైప్ చేశాక 17,000 to 25,000 వరకు వెళ్ళిపోయినాయి. బట్ రీసేల్స్ మాత్రం అంతగా అవ్వట్లా. ఎందుకంటే ఔటర్ దగ్గర నుంచి ఆర్గానిక్గా పెరగాల్సిన సెటిల్మెంట్స్ కానీ, విల్లా ప్రాజెక్ట్స్ కానీ, అపార్ట్మెంట్ కల్చర్ కానీ పెరగడానికి అవకాశం లేకపోవడం బికాస్ ఆఫ్ 111 జీవో. ఇంకా నెక్స్ట్, ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, కొత్తగా షాద్ నగర్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ 2 ఇప్పుడు మాట్లాడదాం. ముందుగా ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మీరు తీసుకున్న ప్లాట్ ఉంచుకోవాలా, తిరిగి అమ్మేయాలా, షాద్ నగర్కి ఇంకా డిమాండ్ పెరగాలంటే ఒకటి 111 జీవో తీసేయాలి.
తీసేయడానికి నేనైతే సపోర్ట్ కాదు, కానీ ఈ 111 జీవో తీసేస్తే ఈ చుట్టుపక్కల సెటిల్మెంట్స్ పెరిగి దాని ఎఫెక్ట్ అనేది షాద్ నగర్ మీద ఉంటుంది. నాకు తెలిసి తీయకపోవచ్చు, బట్ టైం విల్ డిసైడ్. ఇంకా రెండోది, బీఆర్ఎస్ గవర్నమెంట్లో అనౌన్స్ చేసినట్టుగా షాద్ నగర్ వరకు మెట్రో రావాలి. ఈ రెండు జరిగితే రేట్స్ అనేవి ఇంకా పెరుగుతాయి. ఈ రెండు జరిగితే షాద్ నగర్కి చేసిన హైప్కి జస్టిఫై అవుతుంది. ఇక్కడ కొంతమంది ఇలా అనుకోవచ్చు, ఇక్కడ అమెజాన్ డేటా సెంటర్ ఉంది, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది, ఇవి చాలవా అని. గుర్తుపెట్టుకోండి, దీని మీద నేను సెపరేట్గా ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. కేవలం డేటా సెంటర్లు నమ్మి ఇన్వెస్ట్ చేయకండి. ఇవి ఐటీ కంపెనీస్ కావు, జస్ట్ స్టోరింగ్ ఏజెంట్స్. మీరు ఒక 10 నిమిషాలు డేటా సెంటర్ ముందు నుంచుంటే అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు సెక్యూరిటీ పర్సన్. ఎప్పుడైనా సరే ఒక ఐటీ కంపెనీ వచ్చినప్పుడే దాని చుట్టూ ఒక ఎకో సిస్టమ్ తయారవుతుంది. ఆటోమేటిక్గా రెసిడెన్షియల్గా, కమర్షియల్గా ఆ ఏరియా గ్రో అవుతుంది. బట్ డేటా సెంటర్స్ అనేవి హైలీ సెక్యూర్డ్ అండ్ స్టోరింగ్ ఏజెంట్స్ మాత్రమే. వీటిని నమ్మి ఇన్వెస్ట్ చేయకండి. కొన్ని దేశాల్లో డేటా సెంటర్స్ అనేవి సముద్రాల్లో ఉంటాయి. సో ఇంకా నెక్స్ట్, కొత్తగా షాద్ నగర్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళ కోసం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా వద్దా అంటే చేయొచ్చు, కానీ గజం 15,000 మించి పెట్టొద్దు. కుదిరితే రీసేల్ ప్లాట్ అయినా తీసుకోండి, కానీ 20,000కి 25,000కి కొనడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అండ్ ఇంకా రెండో విషయం, షాద్ నగర్ దాటి మరి ఎక్కడికో కూడా వెళ్ళిపోవద్దు. మాక్సిమం 30 or 35 కిలోమీటర్స్ వరకు వెళ్ళండి. నేను చెప్పేది అవుటర్ రింగ్ రోడ్ నుంచి. నేను చాలాసార్లు చెప్తా, ఏదైనా ల్యాండే కదా అని చెప్పేసి వెంచర్ తాలూకు డెవలప్మెంట్స్ చూడకుండా, తెలిసిన వాళ్ళు చెప్పారు కదా అని లీగాలిటీస్ చెక్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇవన్నీ చెప్పడానికే, చూపించడానికే మేము ఉన్నది. ఇతనే బెనిఫిట్ అయిపోతాడేమో అని ఆలోచించకుండా బెటర్ కాంటాక్ట్. ఏ ఏరియాస్ బాగా గ్రో అవుతున్నాయి, ఏ వెంచర్స్ బాగా డెవలప్ చేస్తున్నారు, ఇప్పుడు చూడడానికి బాగానే ఉండొచ్చు, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎట్లా మారిపోతాయి, ఇవన్నీ కూడా నాలెడ్జబుల్గా చెప్పడానికి ఒకరు కావాలి. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ రోజుల్లో మాటలు కాదు, ఎన్నో చూసుకోవాలి, లీగాలిటీస్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సో బెటర్ కాంటాక్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షాద్ నగర్. ఐ హోప్ యూ గాట్ ద క్లారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.